ఫైనల్ ఓటింగ్ అనాలిసిస్ వచ్చేసింది మావా. ఓకే. టీఆర్‌పీ బాక్సులు బద్దలైపోయేలా ఉన్నాయి సండే ఎపిసోడ్‌కి. ఓకే. ఇదేంటంటే టాప్ 1-2లో గట్టి పోటీ నడుస్తుంది ఓటింగ్‌లో. ఏ సీజన్‌లో చూడలేదు మనం. ఈ సీజన్‌లో చూస్తున్నాం. ప్రతి సీజన్‌లో ఏంటంటే ఈ పార్టీకి విన్నర్ ఎవరని చెప్పేసి మనకి క్లారిటీ వచ్చేసేది. కానీ ఈ సీజన్ చూసుకుంటే లాస్ట్ మొమెంట్ దాకా టెన్షన్, సస్పెన్స్ నడుస్తుంది. టాప్ 3లో వచ్చేసి ఇమాన్యుయల్ వచ్చేసిండు. టాప్ 4లో డిమాండ్ పవన్ ఉన్నాడు. థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ కూడా సమన్వయం చేసే అవకాశం అయితే ఉంది డబ్బులు ఆఫర్ చేసి. ఇమాన్యుయల్ కంటే డిమాండ్ పవన్‌కి వాళ్ళిద్దరు క్లారిటీ ఉంది. ఒకడు థర్డ్ పొజిషన్, ఒకడు ఫోర్త్ పొజిషన్‌లో అని చెప్పి క్లారిటీ ఉంది. ఒకవేళ డబ్బులు ఇస్తే గనుక ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా గాని కన్ఫర్మ్‌గా తీసుకొని అయితే బయటకొస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఏంటంటే బయట తనూజ్ అండ్ కళ్యాణ్ ఓటింగ్‌లో మాత్రం గట్టి పోటీ నడుస్తుంది. గొడవలు, కాంట్రోవర్షియల్‌లు అవుతుంటే వాళ్ళిద్దరు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే కప్ ఏంటంటే నీకొచ్చినా పర్లేదు, నాకొచ్చినా పర్లేదు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళిద్దరి బాండింగ్ చూస్తే చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇంకెందుకు మామ ఈ గొడవలు చెప్పు. ఆల్రెడీ ఓటింగ్‌లు అయితే కూడా అయిపోయి ఉంటాయి. నేను వీడియో అప్‌లోడ్ చేసేసరికి అయిపోయి ఉంటది కూడా ఇంగ. సో దయచేసి ఇంక గొడవలు పడకండి. మే ద బెస్ట్ విన్నర్ అంతే. ఓకే. లెట్స్ సీ సండే ఎవరు విన్నర్ అవుతారనేది వెయిట్ చేద్దాం. థాంక్ యూ.